అర్ధరాత్రి 12 గంటలు అవుతుందండి. కమల దయ్యం పుట్టినరోజు చేద్దాం, వచ్చేసేయండి. చాలా భయంకరమైన బర్త్డే పార్టీకి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దామా. అయితే ఈ కమల దయ్యం బర్త్డే పార్టీకి కావాల్సింది రక్తపు డ్రింక్ అండి, ఇంకా కొన్ని చాక్లెట్స్ అనమాట. బర్త్డే అంటే చాక్లెట్స్ కామన్ కదండి. అలాగే బలూన్స్ అండి, ఇంకా కమల బర్త్డేకి కేక్ అనమాట. దాంతోపాటు ఒక క్యాండిల్, ఇంకా మ్యాచ్ బాక్స్, కొన్ని లాలీపాప్స్, అలా ఏమైనా తీసుకోవచ్చు, చాక్లెట్స్ కానీ లాలీపాప్స్ కానీ అలాంటివి. ఇంకా ఒక బుక్, పెన్ అండి. ఇవి ఈ కమల దయ్యం బర్త్డే గేమ్కి కావాల్సిన వస్తువులు. కమల దయ్యం బర్త్డే పార్టీకి వచ్చిన వాళ్ళు బన్నీ, మా హస్బెండ్, మా శ్రీయాన్షి పాప అండి. మేమందరం కూడా ఈ కమల దయ్యం బర్త్డే గేమ్ని అయితే ఆడబోతున్నాము. ఇంకొచ్చేసేయండి, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎవరో ఒకరు వెళ్ళి లైట్ అయితే ఆఫ్ చేసేసేయండి. బయట అయితే చాలా చీకటి పడిపోయిందండి. అంటే చెప్పాను కదా, నైట్ టైంలో 12 అవ్వడానికి ఇంకా కొంచెం టైం ఉందండి. ఈలోపు మనం ఈ కమల బర్త్డే వెనకాల ఉన్న ఒక చిన్న భయంకరమైన స్టోరీని అయితే తెలుసుకుందాం. వచ్చేసేయండి. మనందరికీ తెలిసిందే, కమల వాళ్ళ హస్బెండ్ చాలా డబ్బున్న అతను అనమాట. ఒక డబ్బున్న అతనితోటి ఈ కమలకైతే మ్యారేజ్ అవుతుందండి. వాళ్ళ ఇల్లు కూడా ఒక కోటలో ఉంటుంది. ఈ కమల దయ్యం అనేది ఒక కొత్త పెళ్లి కూతురుగా చచ్చిపోయిన దయ్యం అనమాట. అది తన డ్రెస్సింగ్ అది చూస్తే కూడా మనకు ఐడియా ఉంటుంది. ఒక రెడ్ కలర్ సారీతో పెళ్లి కూతురు గెటప్లో అయితే ఉంటుంది. అయితే వాళ్ళ హస్బెండ్ బాగా డబ్బు ఉన్నవాడు. వాళ్ళ కోట లాంటి ఇంట్లో ఒక గదిలో ఒక దుష్టశక్తి అయితే ఉంటుందండి. ఈ కమల పెళ్లి చేసుకుని వీళ్ళ ఇంటికి రాగానే ఆ దుష్టశక్తి కమలను ఆవహించి తనని ఇబ్బంది పెట్టి కొన్ని రోజులకైతే చంపేస్తుంది. కమల కూడా దయ్యంగా మారిపోతుంది. ఈ స్టోరీ నేను ఆల్రెడీ మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను. అయితే ఇప్పుడు తిన బర్త్డే విషయం ఏంటంటే, ఈ కమల దయ్యం వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత, ఈ డెమోన్ తనకు ఆవహించిన తర్వాతే కమల బర్త్డే అయితే వస్తుందండి. అయితే వాళ్ళ హస్బెండ్ చాలా డబ్బున్నతను కదా, తనకి చాలా సర్ప్రైజ్లు ఇచ్చి మంచిగా కేక్ తీసుకొచ్చి, వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలా మెంబర్స్ అయితే ఉంటారు, అందరినీ పిలిచి చాలా గ్రాండ్గా తన బర్త్డే అయితే చేస్తాడండి. అయితే అప్పటికి కమలని దయ్యం ఆవహించడంతో కమల అయితే చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తుందండి. వాళ్ళ హస్బెండ్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అనమాట. పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డేని తను దయ్యం పట్టడం కారణంగా చెడగొట్టేసుకుంటుందండి. ఆ దయ్యం చనిపోయిన తర్వాత తనకు ఒక బాధ అయితే ఉండిపోతుందండి. వాళ్ళ హస్బెండ్తో హ్యాపీగా ఉండలేకపోయినాయి, కనీసం లాస్ట్ బర్త్డే అయినా సరే చేసుకోలేకపోయినాయి, డెత్ డే ఇంత త్వరగా వచ్చేసింది అన్న బాధ అయితే కమలలో అయితే ఉందండి. ఇవాళ మనం కమలకైతే బర్త్డే చేద్దాము. అలాగే తనని కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుదాం. బర్త్డే కరెక్ట్గా మనం చేసామనుకోండి, చెప్తాను ఎలా చేయాలో. కమల అయితే హ్యాపీగానే ఉంటుంది, మన ఇబ్బంది పెట్టదు ఇక్కడికి వచ్చినా. లేదంటే బర్త్డేలో ఎంత చిన్న తేడా ఉన్నా కమల అయితే ఇబ్బంది పెడుతుందండి. మనం లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. కమల దయ్యం బర్త్డే స్టోరీ అయితే తెలుసుకున్నాం కదండి. లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. దానికన్నా ముందు ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో హ్యాపీ బర్త్డే కమల అని కామెంట్ చేయండి. మీరు విషెస్ చెప్పకపోతే కమల దయ్యానికి కోపం వస్తుంది. అలాగే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే త్వరలోనే నేను ఒక భయంకరమైన మంచి హారర్ వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను. దీనికైతే ఖచ్చితంగా ఒక 5000 లైక్స్ అయితే టార్గెట్ అండి. ఫినిష్ చేసేసేయండి. ఇప్పుడు ఏదో ఒక బుక్ అయితే తీసుకోండి. మీరు ఏదైనా చార్ట్ తీసుకున్నా పర్వాలేదు, నేనైతే ఒక పేపర్లో రాసేస్తున్నాను. హ్యాపీ బర్త్డే కమల అని చెప్పేసి అయితే రాసుకోండి, ఓకేనా. హ్యాపీ బర్త్డే కమల. సో 2 పేజెస్ ఉంటే ఒక హాఫ్ పేజ్లో మనం అయితే ఇక్కడ గేమ్ ఆడుతాము. ఇక్కడేమో హ్యాపీ బర్త్డే కమల అని అయితే ఉంటుందన్నమాట. అయితే ఇంకొకటి అండి, నేను కమల కోసం ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చాను అనమాట. తన బర్త్డే కాబట్టి ఖచ్చితంగా ఒక గిఫ్ట్ కూడా పెట్టాలి కదా మనం. దీనికి ఓన్లీ హెడ్ అనమాట. అంటే దయ్యం బర్త్డే కదండి, ఏదైనా కొంచెం స్పూకీగా ఉండాలి కదా మనం ఇచ్చే గిఫ్ట్. అందుకనేసి ఒక టాయ్ హెడ్ అయితే తీసుకొచ్చి మేమైతే పెట్టామండి దీని బర్త్డే గిఫ్ట్ కింద. అయితే ఈ కమల దయ్యం బర్త్డే పార్టీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, భయంకరంగా కూడా ఉంటుందండి. ఎలా ఆడాలో చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ బర్త్డే కావాల్సినవి కొన్ని వస్తువులు అయితే మేము తీసుకున్నామండి. జనరల్గా బర్త్డేకి ఏం యూజ్ చేస్తాం అవన్నీ. దీంతో పాటు ఇది రెడ్ వాటర్ తీసుకున్నాం అనమాట, బ్లడ్ కింద అనమాట. అంటే దయ్యం కదా, ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతుందని చెప్పేసి. వీటన్నిటి పేర్లు కూడా ఇప్పుడు నేను ఈ బుక్లోంచి ఒక పేపర్ అయితే చింపుతానండి. ఒక పేపర్ చింపి చాక్లెట్స్ అని ఒక చీటీలో, బలూన్స్ అని ఒక చీటీలో, కేక్ అని ఒక చీటీలో, అన్నీ మనం తీసుకున్నవన్నీ కూడా వేస్తానమాట. అయితే మనం ఆ చీటీలు తీస్తాం. చీటీలు తీసినప్పుడు నాకు చాక్లెట్స్ వచ్చింది, దీనికి బెలూన్స్ వచ్చింది, అలా ఒక్కొక్కరికి ఒక చీటీ వస్తుంది కదా. వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే దయ్యం దగ్గర ఒంటరిగా ఫైండ్ అవుట్ చేయాలి. మిగతా వాళ్ళ చెప్తాను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు ఏమైపోతాయి ఈ వస్తువులన్నీ ఇక్కడ ఉండవు ఇప్పుడు. అది నేను ఆర్ట్లో మీకు తెలుస్తుంది, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే చీటీలు రాసేసుకుందాం.
ఇక్కడ నేను 4 చీటీస్ తీసుకున్నాను, ఎందుకంటే మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినండి, గేమ్ ఎలా ఆడాలో చెప్తాను. ఇందులో ఇక్కడ నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను బర్త్డే కోసం అని చెప్పేసి. ఇందులో 4 మెయిన్ ఐటమ్స్ మేము సెలెక్ట్ చేసుకుని ఈ 4 చీటీస్లో రాస్తాం. చెప్పండి మీరు ఏం ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోమని. మెయిన్గా కేక్. ఓకే, కేక్ అన్నారండి. నాకు నచ్చినవి ఏమైనా రాసుకోవచ్చు అనమాట. బలూన్సా, చాక్లెట్, లాలీపాప్. ఓకే, చాక్లెట్, ఏదో ఒకటి. లాలీపాప్, అవన్నీ చాక్లెట్స్ సంబంధించినవే కదా. మ్యాచ్ బాక్స్ పెడదాం. లాలీపాప్. మ్యాచ్ బాక్స్. యాక్చువల్గా ఇందులో ఒక ట్విస్ట్ ఉందండి. మేము 4 చీటీలు అయితే రాసుకున్నాం, కానీ ఈ 4లో ఒక 2 మాత్రం బ్లైండ్ ఫోల్డ్ అనమాట. అంటే చీకటి గదిలో ఒంటరిగా మనం వెతకాలి ఈ ఐటమ్స్ని. బ్లైండ్ ఫోల్డ్ వచ్చినవి మాత్రం చాలా కష్టం అనమాట. బ్లైండ్ అని రాస్తున్నాను ఇక్కడ. అండ్ ఇంకొక దానికి దేనికైనా చాక్లెట్స్ కూడా రాస్తాను, ఓకేనా. ఇలా ఒక 2టికి మాత్రం మేము బ్లైండ్ అని రాసాము. కొంచెం ఈ బ్లైండ్ ఫోల్డ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఇంకా కొంచెం కష్టపడాలన్నమాట. అంటే భయంగా ఉంటుంది, కళ్ళు కనపడవు, కళ్ళు చూడకుండా వెతకాలి. మిగతా వాళ్ళు చూసి వెతకచ్చు. నేను 4 చీటీలు కూడా రాసేసి ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు మేము చీటీలు వేస్తాం. నేను చీటీలు వేస్తాను, ఒక్కొక్కళ్ళు 4 కూడా ఒక్కొక్క చీటీ తీసుకోండి, విన్నారా. ఎవరికి ఏది వస్తుందో అంత హ్యాపీగా ఉంది మా శ్రీయాంశి బాబు. చూడండి, దానికి ఆడేటప్పుడు తెలుస్తుంది సరదా. ఓకే, తెలియక హ్యాపీగా ఉంది. తీసుకోండి, తీసుకో. నువ్వే అది నీకు. ఓపెన్ చేసేయండి, అందరూ ఓపెన్ చేయాలి. నాకైతే కేక్ వచ్చిందండి. మా శ్రీయాంశి పాపకైతే మ్యాచ్ బాక్స్ వచ్చింది. మా హస్బెండ్ కి బన్నీకి బ్లైండ్ వచ్చింది, బ్లైండ్ ఫోల్డ్ వచ్చింది. నాకైతే బెలూన్స్ బ్లైండ్ ఫోల్డ్. ఇప్పుడు మా హస్బెండ్ కి వచ్చింది, చూద్దాం. నేను ముందే చెప్పాను కదండి, బ్లైండ్ ఫోల్డ్ వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టం. అంటే వెతకడం కష్టం అనమాట. అంటే మనము ఏదైనా వాళ్ళకి చెప్పచ్చు, కావాలంటే ఎవరో ఒకళ్ళు ఉండి వీడియో తీసేవాళ్ళు ఎవరో ఒకళ్ళే ఉండాలి, చెప్పచ్చు అనమాట. కొంచెం సజెషన్స్ ఇవ్వచ్చు, అలా వెళ్ళు ఇలా వెళ్ళు అని చెప్పచ్చు. బట్ వాళ్ళకి ఏం కనిపించదు. అండ్ గేమ్ ఆడే వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ రాసుకోండి. ఎవరైతే ఫైండ్ అవుట్ చేశారో వాళ్ళకి 5 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. లేని వాళ్ళకి 0 వస్తుంది. చెప్పాను కదా ఇందాక, కమలా అయితే అన్నీ వచ్చేయాలన్నమాట. దీనికి ఇక్కడికి అన్నీ వచ్చేసేయాలి, అప్పుడు తను హ్యాపీగా ఉంటుంది, మనం ఏం చేయదు. ఒకవేళ మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేయలేకపోయామనుకోండి, కమలా అయితే మన మీద పగబడుతుంది. ఏమైనా చేయొచ్చు, ఏ పరిణామాలైనా ఎదుర్కోవచ్చు మనము. సో లావణ్య అంటే బన్ అండి, మళ్ళీ ఎవరో అనుకుంటారు మీరు. ఇప్పుడు నాకైతే కేక్ వచ్చింది కదండి. వీళ్ళందరూ అంటే వీళ్ళ 3 వెళ్ళి కేక్ని ఒక డార్క్ రూమ్లో అయితే దాచేస్తారనమాట. నేను ఒంటరిగా వెళ్ళి వెతకాలి ఆ రూమ్లో. సో అక్కడ ఏ పరిణామాలు ఎదుర్కొంటానో ఏంటో కూడా తెలీదు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఉండిపోతున్నాను, వీళ్ళు వెళ్ళి దాచేస్తారు. వెళ్ళండి గైస్. మేమైతే దాచేసాము, ఈ రూమ్లో లైట్స్ ఆఫ్ చేసేసాము. తను ఇక్కడ తోసేసి మీరు డోర్ వేసుకుని వెళ్ళిపోండి. ఈ చీకటి కదా మాకు ఏదో అక్కడ పెట్టారు, నాకు బ్లైండ్ ఫోల్డ్ లేదు కాబట్టి ఓకే. ఎక్కడ పెట్టారు? ఇప్పుడు ఆ కేక్ దొరకకపోతే కమల దయ్యం చేతిలో నేనే చచ్చేది. అవును, ఈ కుర్చీ ఇందాక ఇక్కడ ఉండాలి కదా, ఇక్కడ ఉందేంటి? ఎవరు? ఈ పని పెట్టుంటారా? నాకైతే ఆల్రెడీ కేక్ దొరికేసింది కదండి. ఇప్పుడు మా హస్బెండ్కి ఆల్రెడీ నేను చాక్లెట్స్ ఒక ప్లేస్లో భద్రంగా దాచేసాము. ఈ రూమ్లోనే దాచాము అనమాట. సో ఇప్పుడు తనకైతే లైట్స్ ఆఫ్ చేసి మేము ఈ రూమ్లో వెళ్ళిపోతాము. ఈ కళ్ళకు గంతలతోటి ఓన్లీ కెమెరామ్యాన్ మాత్రమే ఈ గదిలో ఉంటారు. ఎవరో సౌండ్, ఎవరు? కమలా, నాకేం కనపట్లేదు, నా కళ్ళు కూడా కట్టేశారు. నన్ను ఏం చేయకు ప్లీజ్, నన్ను ఏం చేయొద్దు, నన్ను ఏం చేయొద్దు. ఎవరో సౌండ్లు? ఎందుకే చెత్త గేములు.
మొత్తం వెతికాను ఎక్కడా కనపట్లేదు నాకు. ఈ మంచం కింద పెట్టినా ఇదిగా దొరికే కమల నాకు దొరికే. శ్రీయాన్షి పాప మ్యాచ్ బాక్స్ వెతకాలి. చిన్నపిల్ల కాబట్టి కొంచెం క్లూ అయితే ఇస్తున్నానండి. ఇక్కడే టీవీ యూనిట్లోనే ఎక్కడైనా ఉండొచ్చు, వెతుకు. అలా పెట్టండి నీకు అందేలాగే పెట్టాను, వెతుకు. అట్లా టీవీ యూనిట్ అని చెప్పాను, క్లూ. టీవీ దగ్గర చెప్పాను, క్లూ. శ్రీయాన్షి పాప కూడా దొరికేసిందండి. ఇప్పుడు బన్నీ ఒకటే ఉంది, దాన్ని తీసుకొచ్చాను. ఓకే బన్నీ, నీ బెలూన్స్ అయితే ఆ రూమ్లోనే ఉన్నాయి, వెతుకు. ఏ రూమ్ ఇది? అలా ఏం చెప్పాం, వెళ్ళి వెతుకు. అదే నీకు చెప్పాను కదా ఏ రూమా. షూ వెళ్ళు, టైం వేస్ట్ చేయకు. ధైర్యంగా ఉంటుందని కమల్ దగ్గర చాక్లెట్ నోట్లో ఒకటి పెట్టుకున్నాను. హా? 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 ఏ, అవేంటి సౌండ్లు? ఏదో glue అంతా తగిలింది ఏంటి? మనం వెళ్ళిపోదాం. సందులో ఉన్నాను నేను వీడియో తీను. బర్త్డే పార్టీ అక్కడ చాక్లెట్ నోట్లో పెట్టుకున్నాను, కక్ష కట్టావా? ప్లీజ్ నన్ను ఏం చేయకు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ సౌండ్లు వస్తున్నాయి. వద్దు వద్దు. బ్యాలెన్స్ బ్యాలెన్స్ తగ్గే, కాపాడండి. ఎట్టకేలకి ఎన్నో దాటుకుని అయితే మేము అన్ని కూడా ఫైండ్ అవుట్ చేసామండి, బర్త్డే కావాల్సినవి. ఇంకా పార్టీ చేసేద్దాం, వచ్చేసేయండి. మనం సేవ్ అయిపోయాం కమల దగ్గర నుంచి. పార్టీ చేసుకుందాం. ఇది కమల బర్త్డే సెటప్ అండి. ఇంక ఇప్పుడైతే మేము బర్త్డే పార్టీ చేసేసుకుంటున్నాం. రెడీనా? హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే కమలా, హ్యాపీ బర్త్డే టు డియర్ కమలా, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే కమలా, మెనీ గ్రీటింగ్స్ టు డియర్, మెనీ గ్రీటింగ్స్ టు డియర్, మెనీ గ్రీటింగ్స్ టు డియర్ కమలా. నీకోసం కేక్. హ్యాపీ బర్త్డే కమలా, తింటావా? కమలా హ్యాపీ బర్త్డే. ఎక్కడున్నా, ఇది నీ 100వ పుట్టినరోజు. శుభాకాంక్షలు కమలా. నీ బదులు మేమే కేక్ తినేస్తున్నాం. బాగుంది. చూసారు కదండి, మనం కమలా బర్త్డే పార్టీ అయితే చాలా భయపడుతూ స్టార్ట్ చేసాము. కాకపోతే లాస్ట్కి మంచిగా జరిగిందనమాట బర్త్డే పార్టీ. మీకు ఎలా అనిపించింది కమలా బర్త్డే పార్టీ? కామెంట్ చేసేసేయండి. అందరూ కమలాని విష్ చేయడం మర్చిపోద్దు, వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో చెప్పండి. మీకు నెక్స్ట్ ఏ కంటెంట్ కావాలని సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో.